వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌదీ సాంద్ర రుచులు అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, టుడే ఈ వీడియోలో నేను కిచెన్ టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను. చాలా సింపుల్గా ఉండే కిచెన్ టిప్స్. ఫ్రెండ్స్, ఈ టిప్స్ మీకు ముందుగా తెలుసుంటే ప్లీజ్ స్కిప్ చేసేయండి. ఒక తెలియని వారు ఉంటే కనుక వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. టిప్ నెంబర్ 1, మిక్సీ జార్ ఉంటుంది కదా. మిక్సీ జారు మనం డైలీ మిక్సీ పట్టుకుంటాము, చట్నీస్ ఇవన్నీ కూడా పడుతూ ఉంటాం కదా. ఎంత కడిగినా ఈ బ్లేడ్ కింద అయితే బ్లాక్గా ఉండిపోతుంది. అలా ఉన్నది పోవాలంటే మనం విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, ఒక 2 డ్రాప్స్ వేసుకుని ఇందులో వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే బ్లేడ్ కింద ఉన్న మురికి అంతా పోయి మన మిక్సీ జార్ ఎప్పుడు కూడా నీట్గా ఫ్రెష్గా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా నీట్గా అయిపోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి పచ్చిమిరపకాయలు మనం కట్ చేసినప్పుడు చేతులు మంట వస్తూ ఉంటాయి. ఆ తర్వాత మనం ఆ పచ్చిమిరపకాయలు కట్ చేసిన హ్యాండ్స్తో కళ్ళు తుడుచుకున్న ఏమైనా మనకి మంటతో ఉంటుంది కదా. అలా అవ్వకుండా ఉండాలంటే మనం పచ్చిమిరపకాయలు కట్ చేసే ముందు చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని, ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, ఆయిల్ అప్లై చేసుకుని ఈ పచ్చిమిరపకాయలు కట్ చేయడం వల్ల మనకి చేతులు కారం పట్టదు. అలాగే ఎప్పుడు కూడా ఎక్కువ వంటలు చేసేవాళ్ళు ఈ పచ్చిమిరపకాయలు ఇలాంటివి కట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇలా ఆయిల్ అప్లై చేసుకొని కట్ చేయండి. చూసారు కదా, ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొత్తిమీర మనం ఇవి కట్ చేసుకున్నప్పుడు కొంచెం టైం పడుతూ ఉంటుంది కదా. ఇది సింపుల్గా మనం ఈ ఆకుల్ని ఎలా సెపరేట్ చేసుకోవాలో చూద్దాం. ఈ హోల్స్ ఉండి ఏదైనా ఉంటుంది కదా ఇంట్లో, ఇలాంటిది. ఇదైతే నేను వాయికుడు వేసుకునే రేక్ అనమాట. నేను ఇది తీసుకున్నాను. ఇలా మనం కొత్తిమీరని ఇందులో నుంచి తీస్తే చక్కగా కాడ కిందకు వచ్చేస్తుంది, ఆకులు పైకి వచ్చేస్తాయి. చాలా సింపుల్గా కొత్తిమీరని ఇలా సెపరేట్ చేసేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా చేసుకుని ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం వంటలు చేసుకున్నప్పుడు తీసుకుని వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మన ఇంట్లో వర్క్ కూడా చాలా త్వరగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా సింపుల్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయలు మనం ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా పెట్టేస్తే ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా 1 వీక్ ఏమవుతాయంటే పాడైపోతూ ఉంటాయి. సో అలా పాడవకుండా ఉండాలంటే ఈ నిమ్మకాయలకి పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపరు, ఈ న్యూస్ పేపర్కి చుట్టేసుకుని ఒక్కొక్కటి ఈ విధంగా ఇలా పొట్లం చుట్టినట్టుగా చుట్టేసుకుని మొత్తం నిమ్మకాయలన్నీ కూడా అలా చుట్టేసుకుని ఒక కవర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే నిమ్మకాయలు ఒకసారి ఎక్కువగా యూజ్ చేయకుండా ఫ్రిడ్జ్లో ఉండిపోతూ ఉంటే పాడైపోతూ ఉంటాయి కదా. సో ఇప్పుడు నిమ్మకాయలు కూడా ఎక్కువ రేటు, ఒక్క నిమ్మకాయ వచ్చి 10 రూపాయలు తీసుకుంటున్నారు మా దగ్గర అయితే. ఇవన్నీ కూడా కవర్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం మిక్సీ లోపలంతా కూడా బ్లాక్గా ఉంటుంది కదా, ఈ క్లీన్ చేసుకోవడం చాలా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. మనం బ్రష్ ఉంటుంది కదా, టూత్ బ్రష్ ఉంటుంది కదా వేస్ట్గా ఉండేది, అదొకటి తీసుకొని చక్కగా ఏదైనా పర్వాలేదు టూత్ పేస్ట్ పెట్టుకొని ఈ బ్రష్తో మొత్తం మన మిక్సీ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఈ లోపలంతా కూడా ఎక్కడైతే మురుగ్గా ఉందో అక్కడ ఆ ప్లేసుల్లో బాగా క్లీన్ చేసుకుని మొత్తం మిక్సీ అంతా కూడా నీట్గా బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇలా బ్రష్తో క్లీన్ చేసేసుకుని ఏదైనా స్పాంజ్ ఉంటుంది కదా, లేకపోతే ఏదైనా మెత్తటి కాటన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ కాటన్ క్లాత్తో తుడిచేసుకుంటే చాలా నీట్గా అయిపోతుంది మిక్సీ. ఇలా కనీసం ఒక వారానికి ఒకసారి అయినా చేసుకుంటే మన మిక్సీ కూడా ఎప్పుడు నీట్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. ఇలా ఏదైనా నా దగ్గర అయితే స్పాంజ్ ఉంది, స్పాంజ్తో నేను క్లీన్ చేసేసాను. తర్వాత క్లాత్ పెట్టేసి తుడిచేసాను. ఇలా తుడిచేయడం వల్ల నీట్గా ఉంటుంది. ఇలా మిక్సీకి ఉన్న ఈ వైర్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మిక్సీ పట్టినప్పుడు చట్నీ మరకలు అవి కూడా మన ఈ వైర్ మీద కూడా పడుతూ ఉంటాయి కదా. సో మన వైర్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టిప్స్ అన్నీ మీకు ఎలా అనిపించినాయో కామెంట్స్లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.